కరీంనగర్ జిల్లాలో రైతు భరోసా సంబరాలు జరిగాయి. రైతు భరోసా కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రైతులు, మహిళలు, పార్టీ శ్రేణులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అంబేద్కర్ విగ్రహం నుంచి గ్రామ పంచాయతీ వరకు ర్యాలీ కొనసాగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే 25 లక్షల రైతులకు 20,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కేవలం 9 రోజుల వ్యవధిలోనే 9,000 కోట్లు రైతు భరోసానిచ్చి రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. రైతు బీమా, రైతు భరోసా ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసానిచ్చి రైతన్నకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా గతంలో దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా, ఏ పార్టీ చేయలేని విధంగా అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ఈ రాష్ట్రంలో 25 లక్షల మంది రైతాంగానికి 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది. అంతేకాదు సంవత్సరన్నర కాలంలో వ్యవసాయ రంగానికి 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం. ఇటు రైతు భరోసా కానీ, అదేవిధంగా రుణమాఫీ కానీ, పంటల బీమా కానీ, రైతు బీమా కానీ ప్రతి అంశంలో రైతన్నకు తోడుగా నిలుస్తున్నటువంటి సర్కార్ రేవంత్ రెడ్డి గారి సర్కార్.